చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ నేనైతే ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చదివే పిల్లలకి మాత్రం ఎక్కువ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. బాగా చదవాలనే హోప్ ఉంటుంది, బాగా చదివిన మార్క్స్ తక్కువ వస్తుందని, జ్ఞాపకం ఉండట్లేదని ఎక్కువ ప్రెషర్ అయ్యి టెన్షన్ అయితే పడుతూ ఉంటారు. ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. టెన్షన్ పడకుండా అయితే మీ అందరు చక్కగా రాసుకోండి, భగవంతుడి ఆశీర్వాదం తీసుకోండి. మీరు టెన్షన్ లేకుండా చక్కగా చదువుకుంటూ రిలాక్స్గా అయితే ఉండండి. మెయిన్ రిలాక్స్గా ఉండి దేవుడి పాటలు ఎగ్జామ్కి ముందర అలా వినండి, విని వెళ్ళి ఎగ్జామ్ రాయండి. నిజంగా ఆ రిజల్ట్ అనేది మీరే చూస్తారు. చదివిన తర్వాత గుర్తు రావట్లేదని చాలామంది పిల్లలు అయితే సఫర్ అయిపోతున్నారు. అసలు ప్రెజర్తో మా పిల్లలు కూడా చెప్తూ ఉంటే నాకు నిజంగా అట్లా కూడా ఉంటుందా అని అంత బాధ అయితే నాకు అనిపించిందండి. అందుకోసం మీ అందరికీ నేను చెప్తున్నాను, ఎంబీబీఎస్ చేసే పిల్లలందరికీ నేను కోరుకునేది ఏంటంటే టెన్షన్ పడకుండా చదవండి, చదివి రిలాక్స్గా ఉండండి, రిలాక్స్గా ఉండి ఎగ్జామ్స్ అయితే రాసుకోండి.